నేను ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని, మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని, మన చుట్టూతో ఉన్న మనుషుల్ని, మనతో కలిసి జీవించే మన పిల్లల్ని, మన ఫ్రెండ్స్ని, మన బంధుమిత్రులని అందరినీ కూడా నేను వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళు మాట్లాడే విధానాన్ని, వాళ్ళు మనతో కలిసి ఉండే విధానాన్ని, ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటాను, పరిశీలిస్తూనే ఉంటాను, పరిశోధన చేస్తూనే ఉంటాను. ఇదే క్రమంలో మా అమ్మ ఆరోగ్యం బాగలేకపోతే నేను హైదరాబాద్ తీసుకొని వచ్చినాను. ఒక నెల రోజులు ఇక్కడ నా దగ్గరనే ఉన్నది. హాస్పిటల్కి చూపించినాయి, ట్రీట్మెంట్ చేయించిన, అన్ని టెస్టులు అన్నీ చేయించి మొత్తానికి గతంలో ఉన్న ఆరోగ్యానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యానికి కొంచెం బెటర్ అనేది వచ్చింది. అంతకుముందు తను కలుపుకొని అన్నం తినేది లేకుండే, అయితే ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ చేయించడం వల్ల తను అన్నం కలుపుకొని తనే తింటుంది. తను మొత్తానికైతే బాగా అయింది. నిన్న కాక మొన్న విలేజ్కి పోయింది. అయితే మా అమ్మ లోపల, మా అమ్మ యొక్క ఆలోచనలు, మా అమ్మ మాతో గడిపే విధానము, మాతో నడుచుకునే విధానాన్ని నేను పరిశీలించినప్పుడు చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. మాకు దూరంగా ఉండడం, మనం అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తింటే ఆమె ఇండివిజువల్గా కూర్చొని తినడం, అందరం కలిసి కూర్చొని తినక గీడెందుకు కూర్చొని తింటాను అని అంటే అయితే అనడం. ఊరికి పోవడం అవసరమా అనే ఇక్కడనే ఉందాం, ఇక్కడనే ఉండు, మంచిగా ఉంది కదా, నీకు ఆరోగ్యం బాగలేదు, ఊరికి పోతే మళ్ళీ చూసేవాళ్ళు తక్కువ, ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి అని అంటే ఏం కాదు నేను పోతా. ఇట్లా ఇవన్నీ నేను చూసి గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అసలు మా అమ్మ మమ్మల్ని దూరంగా పెడుతుందా, లేకపోతే మా అమ్మని మేము దూరంగా పెడుతున్నామా అనే ఒక ఆలోచన నా మెదడులో తట్టింది. చిన్నగా ఉన్నప్పుడు మనమంతా కలిసి అమ్మతోటి, నాన్నతోటి ఆడుకునే వాళ్ళం, అమ్మతోటి ఉండేవాళ్ళం. అమ్మ లేకపోతే, క్షణం కనపడకపోతే ఆందోళన పడేవాళ్ళం. కానీ వయసు మళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని దూరం పెడతా ఉన్నారు. అఫ్కోర్స్ కొందరు అట్లా కూడా ఉంటారు అనుకో, అమ్మనే దూరంగా పెట్టేటోళ్ళు ఉంటారు అనుకో, కొడుకులు కానీ కూతుళ్ళు కానీ. అయితే మేము దగ్గరికి తీస్తూ ఉంటే మా అమ్మ దూరంగా ఉండడం, అయితమైతి ఏదో ఏం కాదు, హాస్పిటల్కి పోదామంటే రేపు పోదాం అందరూ ఏమమ్మంటారంటే, ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే నన్ను తీసుకుపోతలేరు అంటారు. కానీ మా అమ్మ మాత్రం ఏం కాదు, చూద్దాం రేపు పోదాం ఇవ్వాలి ఏమొత్తి అట్లాంటిది. ఏందో నాకు అర్థం కాదు. ఇవన్నీ విషయాలను నేను గమనించినప్పుడు నాకు తేలిన విషయం ఏంటంటే, మా అమ్మ ఈ లోకంలో ఉన్న ఈ బంధాలని, బంధుత్వాలని ఒక్కొక్కటిగా దూరంగా పెడుతూ తను ఎవరికి భారం కాకుండా తను తనలాగే బతకడానికి ఇష్టపడుతుంది అనేది నాకు అర్థమైంది. అది రావాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు నన్ను చూస్తలేరు, కోడళ్ళు చూస్తలేరు అనే అత్తమామలను, తల్లిదండ్రులను చూస్తున్నాం. కానీ మా అమ్మ, మా అయ్య కూడా అట్లనే ఉండే, మా నాన్న కూడా అట్లనే ఉండే, మా అమ్మ కూడా గట్లనే ఉండేది. వేదాలు చదివిన వాళ్ళు, జ్ఞానం తెలిసిన వాళ్ళు
చేయాల్సిన పనులు, ఉండాల్సిన విధానం ఎట్లా ఉంటుందో ప్రస్తుతంలో మా అమ్మ కూడా మా నాన్న కూడా గట్లనే ఉంటారు. అంటే అర్థం చేసుకోవచ్చు, తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు బాగుంటే చాలు, నాకు పెడితేంది పెట్టకపోతేంది, నాది నేను చూసుకుంటా, నా అలాగా నేను బతుకుతా, ముఖ్యమంతా పెడితే దాంతో తృప్తి పడతా అని తల్లిదండ్రులు దొరకడం అనేది కూడా చాలా అదృష్టమైన విషయం. ఇదైతే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. ఏ విధంగా చెప్పాలనో కూడా నాకు అర్థమైతలేదు. నాకు వచ్చిన విధానంలో ఈ విషయాల్ని నేను మీతోటి పంచుకుంటున్నాను.